హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ కోసం పొద్దున్నే ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే కిచిడీ చూపించబోతున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కిచిడీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రైస్ నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 గ్లాసుల రైస్ వేసుకోవాలి. దానిలో 1 గ్లాస్ రైస్కి పావు గ్లాస్ పెసరపప్పు చొప్పున హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. దానిలో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కిచిడీ కోసం రైస్ కూడా ఎక్కువ నానబెట్టనవసరం లేదండి. నీళ్లు పోసి ఆ గిన్నె పక్కన పెట్టుకుని ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద కుక్కర్ గిన్నెని పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 3 యాలకులు, 4-5 లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత పావు కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు బీన్స్ ముక్కలు, కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మీకు అందుబాటులో ఉండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కలు వేసుకోవచ్చు. అలాగే క్యాబేజ్ని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు దానిలో 2 రెమ్మల కరివేపాకు, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 చిన్న మెంతికూర కట్టల్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ మెంతికూర వేస్తున్నాను కదండి, మెంతికూర ప్లేస్లో మీకు ఇష్టమున్న ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. వాటన్నిటినీ ఒక్కసారి బాగా కలిపి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యి మెంతికూర బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ కిచిడీలో పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మెంతికూర వేస్తే చేదుగా ఉంటుందేమో అనుకోవచ్చండి. అస్సలు చేదనేదే తెలియదు. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని, పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసుకుని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే ఆ మెంతికూర, ఉప్పు, కారం అన్నీ రైస్కి బాగా పడతాయి. ఇలా ఒక్కసారి రైస్ని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. లేకపోతే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అయినా వేసుకోవచ్చు. దానిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొక్కసారి కలిపి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఎసరకు సరిపడా వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 5 గ్లాసులకి 4.5 గ్లాసుల వాటర్ మాత్రమే వేసుకున్నాను. రైస్ని 15 మినిట్స్ నానబెట్టుకున్నానండి. అందుకని రైస్ ముద్దలా కాకుండా హాఫ్ గ్లాస్ వాటర్ని తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు రైస్ బాగా పొడి పొడిగా బిర్యానీలా రావాలనుకుంటే మరొక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకుని వేసుకోవచ్చు. కుక్కర్లో గాలి తగ్గిపోయాక మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి నేను వేసుకున్న వాటర్కి మరీ ముద్దలా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా వస్తుంది. మీకు రైస్ ఎలా కావాలనుకుంటే వాటర్ని ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. ఈ కిచిడీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీనిలో కూరగాయలు, ఆకుకూర, పెసరపప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్తీగా ఫుల్ మీల్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.